వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి. ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్. పాలమూరులో మున్సిపల్ అధికారుల హైడ్రా తరహా కూల్చివేతలు. మద్యం మత్తులో ఒక వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి నానా హంగామా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పేకాట రాయిలు 13 మంది అరెస్ట్. చేవెళ్ల ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్యపై కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, స్థానిక అవుట్డోర్ స్టేడియంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా ధ్యాన్ చంద్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం జాతీయ క్రీడా దినోత్సవ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, పాణ్యం శాసనసభ్యులు గోడ్చేర్తారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ గ్రామంలో ఈ నెల 31వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించిన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు.
జనగామ జిల్లాకు చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్లు శాల్వాల్ కప్పి పూల మొక్కలతో సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా అభివృద్ధి సంక్షేమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ గవర్నర్కి వివరిస్తూ తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2016లో జనగామ జిల్లా ఏర్పడిందని అన్నారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా 221 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. 2011 సెన్సస్ ప్రకారం జిల్లాలో మొత్తం 5,34,999 జనాభా కలిగి ఉందన్నారు. పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, చెంపల్గఢ్ నరసింహస్వామి ఆలయం, బబ్బెరపోతన ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలకు జిల్లా నిలయంగా మారిందన్నారు. అలాగే పెంబర్తి హస్తకళలు జిల్లాకే తలమానికమని, పెంబర్తి గ్రామం 2023లో ఉత్తమ టూరిజం గ్రామంగా యునెస్కో గుర్తింపు పొందిందని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని మహిళా శక్తి పథకం, స్వయం సహాయక సంఘాలకు చెందిన పలు అంశాలపై కలెక్టర్ వివరించారు. They are preparing snacks and they are exporting snacks to other countries. Very good. Yes, sir. And we have Oriel, Pindivat, Baidi. There are not many people abroad, no? Yes, sir. In Gujarat also I have met a lady who had a 5-story building and Exactly. she was exporting khakras and thepla and yes, sir. Gujarati food all over the world. The turnover from the turnover of that particular group, which is located in Anukonda, the turnover is around 25 crores per annum. You should highlight this Crorepati thing. Yes. You should highlight that. Sir, This is a question of brand. They are only saying about branding. On branded snack products. Yes. For all functions, they order the SHG groups for material. The linkage अच्छा हो गया. Yeah, अच्छा linkage हो गया. Marketing linkage is good. Earlier they used to go to sweet shops. Now they are not going to sweet shops. The SHG. They are getting fresh material. SHG problem was only marketing. Yes. That can be overcome. SHG. Now they are doing this. Yes. So every district we are digital SAM basis. So most of our district offices and mandal offices, we are trying to ensure severely acute malnutrition and moderate acute malnutrition. Those cases we are focusing right now. We want to make them smart also. So that is the focus of our ICDS. Next, apart from this welfare department also gives buses. Now we are now focusing on upgradation of Anganwadi centers. So recently the government has given new toilets sanction, drinking water and also painting works under Beti Bachao Beti Padhao scheme. So now we are slowly strengthening our Anganwadi centers. So apart from this child welfare protection unit, also is one of the part of this district welfare. So we are also ensuring that child marriages are avoided. So we have prevented around 72 child marriages and cases also registered. We are rescuing most of the adolescent labor and POSCO cases also. We are doing adequate compensation, timely compensation, and also sending the government proposals. So these are the few steps on the child protection unit, sir. So we have rescued almost 1,000 children. We have 175 repatriated to other states for other children, migrant children, if there are issues or in the last 3 years. So senior citizens and transgenders also, we are giving some aid and appliances. So the last few years, we are expecting more funds from the government of India in terms of appliances and aids. So we are in the stage of assisting them, sir. And marriage facilities also, eligible PWD person marriage and other PWD, then 1 lakh also is given by the government as an incentive to promote their livelihoods. So as hostels, these are the different category of hostels. SC, ST, BC and minority hostels in the district. So almost total 3,835 students only permitted to these 3-4 types of section of students are Less area under cultivation and production was also very less. Now we can proudly say, thanks to Devadavan irrigation scheme, farmers are getting water for irrigation. The highest production of garden among the 33 districts. Actually, budget this time the highest priority is given to irrigation. Yes, sir. No, सबसे ज़्यादा पैसा irrigation में किया है. within a span of 5 months. Today, we have become number 2 in the area of cultivation of the paddy.
and we are number 2 in productivity of total jobs. In the production, we have become number 1 all over India. స్థానిక వెంకటరమణ కాలేజీలో తనిస్ ఫంక్షన్ హాల్లో బుధవారం సీతారాం చిత్రాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ యువత కేరింతల మధ్య సినీ అభిమానుల మధ్య సందడితో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ వారు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు ఎంపీ బస్తిపాటు నాగరాజు మాట్లాడుతూ తనకు కూడా సినీ పరిశ్రమ కష్టాలు బాగా తెలుసని ఆయన అన్నారు. ఎందుకంటే నేను గతంలో కూడా సినీ రంగ ప్రవేశంతో ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని నిర్మించానని ఆయన తెలిపారు. అప్పటి నుంచి నాకు బయట ప్రపంచంతో పరిచయాలు పెరిగాయని ఆయన గుర్తు చేశారు. మనం రాయలసీమ వాసులుగా మన ఏరియాలో నిర్మిస్తున్న ఇలాంటి ప్రతిభావంతులను సినీ రంగంలో ప్రోత్సహించాలని ఆయన ప్రేక్షకులను మెయిన్ సినిమా ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? సినిమా ఒక కామెడీ ఎంటర్టైనర్ అండి. మెసేజ్ కూడా చాలా ఉన్నాయి సినిమాలో. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి తన లైఫ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, తన లైఫ్ డ్రీమ్స్ని ఎలా అచీవ్ చేశాడు అనేది సినిమాలో చూస్తారు మీరు. సో అవన్నీ చాలా మధ్యతరగతి కుటుంబాలకి హత్తుకునేలా ఉంటాయి సీన్స్ అన్ని. ఇప్పుడు మద్యం పాట అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సినిమాలో మద్యం పాట స్పెషల్గా ఏం లేదండి. ఒక సినిమాలో లవ్ ఫెయిర్లో అయినా బాధ కలిగిన ప్రతి ఒక్కరు చూసేది మద్యం గురించి. సో దాని గురించి ఒక ఫన్నీ వేలో మా లిరిసిస్ట్ గారు రాయడం జరిగింది. సో ఒక ఫన్నీ వేలోనే అది చిత్రీకరించడం జరిగింది. లక్ష్మణ్ సీతారాం చిత్రాలు సినిమాలో హీరోని. సో ఆగస్ట్ 13న సీతారాం చిత్రాలు రిలీజ్ అవబోతుంది. ఈరోజు ఈవెంట్కి వచ్చిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఎక్కడ మా ట్రైలర్ రిలీజ్ చేసిన, సాంగ్స్ రిలీజ్ చేసిన ప్రజల నుండి చాలా అభినందనలు అయితే వచ్చాయి. సో ఒక్కరోజు అవకాశం ఉంది ప్రజలందరికీ కర్నూలు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. సో అందరూ ముందుకు వచ్చి రేపు పొద్దున ఒక చిన్న సినిమా, పెద్ద సినిమా లేకుండా ఒక కంటెంట్ ఉన్న సినిమాకి మీకు ప్రోత్సాహం అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఫిలిం ఆల్మోస్ట్ అందరికీ తెలిసింది. అండ్ మీడియా ద్వారా ఇంకాస్త తెలుగు వాళ్ళు కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఆగస్ట్ 30 థియేటర్స్లో మా మూవీ రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేసి, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు అందరు సపోర్ట్ చేస్తారు. అలాంటి సినిమానే మా సినిమా కూడా. సో అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కర్నూలు సినిమా, ఇది కర్నూలు వాళ్ళు తీసిన సినిమా. సో ఈరోజు మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసాం కర్నూలులో. ఇది మన కర్నూలు సినిమా, సీతారాం చిత్రాలు సినిమా. అండ్ దీనికి గెస్ట్కి వచ్చినటువంటి మేడంకి, సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు. అండ్ ఆగస్ట్ 30 మన సినిమా రిలీజ్ కాబోతుంది. ఫుల్ లెంత్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ చూడాలి, అందరూ చూస్తాను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ అనుకున్నది వేరు, ఇప్పుడు చూసుకున్నది వేరు. తనలో ఉన్న ఫైల్ ఎలా ముందుకు తెచ్చారు అనేది ఇప్పుడు బాగా కనిపిస్తుంది. నిజంగా నాగా శశిధర్ రెడ్డి గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే మీలో పట్టుదల మమ్మల్ని అందరినీ, మన రాయలసీమలో ఉన్న అందరినీ కూడా ఎదిగేలా చేయాలి అని మీరు తీసుకున్న తపన. అంతేకాకుండా మన సినిమాని ప్రపంచం మొత్తం చూసే విధంగా అద్భుతంగా తయారు చేశారు మీరు. అందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను. మరి నేను కోరుకునేది మీడియా సోదరులందరినీ ఒకటే, ఏ సినిమా అయినా హిట్ కావాలి అంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అద్భుతాలు సృష్టించడానికి మన రాయలసీమ నుంచి రత్నాలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఆశీర్వాదం దొరకాలి అంటే ఖచ్చితంగా మీడియా సోదరుల నుంచి మాత్రమే సాధ్యమవుతుందండి. మరి మీరు మన సినిమా అంటే మన రాయలసీమ వచ్చే ప్రతి సినిమాని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. మన రత్నాలందరినీ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మన సినిమా. దేశాన్ని 65 ఏళ్ల పాటు ఏలిన కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదు? సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేయవచ్చుగా, ఎందుకు చేయట్లేదు? అసలు కులగణనతో పేదరికం పోతుందా? అలా అయితే కులగణన జరిగిన బీహార్ దానికి రాష్ట్రంగా ఎందుకు మారలేదు? రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. तो राहुल गांधी जी को ये बताना चाहिए कि भाई 60 साल से ये आपको ज्ञान कहाँ आपका गया था? 60 साल से तो आपके लोगों की सरकार थी, तब जनगणना करके पूरे देश का भला कर देते. चलिए मान लीजिए अब उनको अक्ल आया है, अब उनको समझ में आई है बात, तो जनगणना जिन राज्यों में कांग्रेस की सरकार है
तेलंगाना में है, कर्नाटक में है, हिमाचल में है, वहाँ पर करके गरीबी दूर कर ले। हम लोग सब लोग उनके पीछे उसी मॉडल को मान लेंगे। अगर जातिगत जनगणना से गरीबी दूर होती तो बिहार में तो जनगणना हो गया, तो यहाँ गरीबी किसका दूर हो गया? राहुल गांधी जी कांग्रेस के जहाँ जहाँ सरकार है वहाँ जनगणना करा के गरीबी दूर कर ले। हम लोग सब उनका झंडा उठा के घूमेंगे, उसी मॉडल को फॉलो कर लेंगे। जातिगत जनगणना से या किसी भी तरीके के सर्वे से आपको सिर्फ इतना पता चलता है कि समाज के किस वर्ग की स्थिति क्या है। పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మరోసారి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతున్న భారీ వరద. నాగార్జున సాగర్ ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత. 20 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తిన 1,62,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. ప్రస్తుతం నీటి మట్టం 590 అడుగులు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. కర్నూలు పట్టణం బిర్లా గేట్ నందు సిఎస్ హాస్పిటల్లో నూతన రియా ఫెర్టిలిటీ మరియు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పానీయం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేతారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గౌర్ వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు టీజీ వెంకటేష్. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ శ్రావ్య, తిలక్, మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. పెట్టు మామ కొంచెం మిడిల్ గారు కొంచెం సార్ కదా కొంచెం ఫ్రీ రెడీ రెడీ సార్ రెడీ స్మైల్ సార్ కడియాల రెడీ వెయిట్ సార్ రెడీ సార్ కట్టండి సార్ ఇలానే మెయిన్గా ఓకే ఓకే మేడం స్టార్ట్ చేయండి. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రావ్య. కర్నూలులో సిఎన్ హాస్పిటల్ అని డాక్టర్ రాజశేఖర్ గారు మీకు తెలిసే ఐడియా ఉంటుంది. గత 30 సంవత్సరాలుగా సిఎన్ హాస్పిటల్ నడుపుతున్నారు, లాప్రోస్కోపీ సర్జన్ డాడీ. ఇప్పుడు కొత్తగా సిఎన్ హాస్పిటల్లో ఇంకొక యూనిట్ స్టార్ట్ చేశామండి, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఇదేంటి అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టేటట్టు ట్రీట్మెంట్ అనమాట. సో ఇక్కడ వేరే సెంటర్స్కి మా సెంటర్స్కి తేడా ఏంటి అంటే మేమంతా లేటెస్ట్ టెక్నాలజీ పెట్టాము, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని స్టార్ట్ చేసామండి ఇక్కడ. సో దట్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ కొత్త హాస్పిటల్లో మేము పెట్టడం జరిగిందనమాట. అది కూడా చాలా తక్కువ కాస్ట్లో చేయడం మేము జనాలకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో అది మా స్పెషాలిటీ. ఇంకా తర్వాత ఇంకా క్యాంపులు కూడా అన్ని చేస్తున్నామండి. సో ఈ క్యాంపుల ద్వారా వచ్చిన పేషెంట్స్ కూడా మేము కొంచెం వాళ్ళకి రాయితీ ఇవ్వబడడం జరుగుతుందన్నమాట. ఇంకా ఏంటంటే ఈ ఫర్టిలిటీ సమస్య ఎందుకు ఇన్ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ పెట్టాము అంటే ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందండి జనాల్లో. అది రకరకాల కారణాలు అవ్వచ్చు దానికి. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా పెరుగుతూ వస్తుంది ఇప్పుడు. దానివల్ల మేము ఈ సెంటర్ పెట్టడం జరిగిందండి. చాలా థ్యాంక్స్. మెయిన్గా ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది యంగ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎక్కువ అయిందండి. ఎందుకు అంటే దానికి కారణాలు చాలా రకాలుగా ఉన్నాయి. మెయిన్గా ఏంటి అంటే జంక్ ఫుడ్ తినడం అనేది ఎక్కువైందండి ఈ కాలం పిల్లల్లో. అండ్ తర్వాత లేట్ మ్యారేజెస్ అవ్వచ్చు. అండ్ తర్వాత ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల
ఊబకాయం అంటే లావ్ అవ్వడం కానీ, తర్వాత లేట్ నైట్స్ వర్క్ చేయడం అవనివ్వండి, ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి. తర్వాత జనాల్లో ఉండే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే లేడీస్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ ఉంది అనుకుంటారు. అలా ఏం లేదండి. ఈ కాలంలో జెంట్స్కి ఎక్కువ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. వాళ్ళు చేసే సాఫ్ట్వేర్ జాబ్ అవనివ్వండి, వాళ్ళు లేట్ నైట్ వర్క్ చేయడం అవనివ్వండి, హీట్ ఎక్స్పోజర్ అవనివ్వండి. సో మగవాళ్ళల్లో కూడా ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతూ వస్తుందండి. సో ఇద్దరికి టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో కప్పులు ఇద్దరు రావాల్సి ఉంటుంది. ఇద్దరికి టెస్టులు చేసే మేము వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ సరిపోతుందని వాళ్ళకి ఇస్తాం. ఓకేనండి. పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజలు శాంతి వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. మండపాలకు పోలీసులు ఇతర శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పెట్టాం. డీజే వాళ్ళని కూడా వినిపించి బైండ్ ఓవర్ చేస్తాం. డిఫోర్టేషన్ ఖచ్చితంగా డెకరేషన్ అయితే చేస్తాం కదా వినాయకుల్లో ఇప్పుడు బయట లోపల కన్సర్న్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవచ్చు. నేను విగ్రహం ఉన్న చోట డెకరేషన్ చేసిన పక్కన ఓటు ఉంటాయి, ఫైర్ యాక్సిడెంట్ కాబట్టి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి. మండపాలు అనేవి వేసేటప్పుడు కొంచెం స్ట్రాంగ్ ఉండేది చూసుకోవాలి. విగ్రహాలు క్యాపిటీ పోయగలుగుతారా లేదా, 10-15 మంది ఎక్కితే కూడా ఆ హైట్ ఇంకా మొత్తం తీసుకోవచ్చు. లైటింగ్ కరెక్ట్ ఉండాలి. అర్థమైందా? ప్రతి వినాయకుడి దగ్గర ఖచ్చితంగా ఎవరో ఒకరు 24/7 ఉంటారు, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చూసినాం ఇంతకుముందు వరంగల్ వేసినప్పుడు లడ్డు ఎత్తుకోపోయేది. నిజమే, జోకారు. లడ్డు ఎత్తుకోపోయిన విషయంలో గొడవలైనాయి. అక్కడ అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా 24/7 ఎవరో ఒకరు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగిన వాళ్ళు మాత్రం అక్కడ ఉండదు. అర్ధరాత్రులు తాగి 5-6 రోజులు కూర్చొని క్యారమ్ బోర్డులు ఆడుకుంటూ కూర్చున్నారు మాత్రం కూర్చుని షార్ప్ 10 o'clock మొత్తం క్లోజ్ చేస్తారు. ఇచ్చే మండపాలు కూడా ముందు వచ్చి అందరికీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోర్టల్ ఉంటుంది. పోర్టల్ కూడా ఒక 4-5 డేస్లో అన్ని వాట్సాప్ గ్రూప్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడతాం. ప్రతి ఒక్కరు అందరూ అప్లై చేసుకోవాలి. ఓకేనా? పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్ట్ చేసినట్లు 1 టౌన్ సీఐ చంద్ బాషా తెలిపారు. మదనపల్లె పట్టణం నీరుగుట్టుపల్లెలోని కాట్లాటపల్లె రోడ్లో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు ముందస్తు సమాచారం అందిందన్నారు. డీఎస్పీ కొండయ్య నాయుడు ఆదేశాలతో వెంటనే పేకాట స్థావరంపై స్టేషన్ ఎస్టీఎఫ్ సిబ్బందితో వెళ్లి పేకాట స్థావరంపై దాడులు జరిపి 13 మంది పేకాట రాయలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన జూదారుల చెంద 15,720 రూపాయల నగదును సీజ్ చేసి వారిపై ఏపీ గేమ్ యాక్ట్ కింద కేసు నమోదు అనంతరం అరెస్ట్ చేశామని సీఐ తెలిపారు. టీం వర్క్ కింద కష్టపడి ఉద్యోగించమని చెప్పి మా జిల్లా ఎస్పీ సార్ గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మా డిఎస్పీ సార్ చెప్పినట్టు మాకు వచ్చిన సమాచారం ఇచ్చినారు సారు. మా సిబ్బందితో పాటు మా ఎస్ఐ గారు మాకు బాగా సపోర్ట్ చేసి మేము ఈరోజు 13 మంది ఆటగాళ్లను జూదం ఆడుతుంటే పేకాట ఆటగాళ్ళను పట్టుకోవడం జరిగింది. మొత్తం 5,720 రూపాయలు నగదు, ఆట ఆడే బ్యాక్ బుక్కులు సీజ్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలకు మదనపల్లి పోలీసు వారి ముఖ్య డిక్టేషన్ అనగా ఏమైనా అసహ్యం కార్యక్రమం అనగా పేకాట కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, ఆన్లైన్ గేమింగ్ కానీ ఏమన్నా కూడా తమరు మా జిల్లా మదనపల్లి పోలీసు వారికి తెలిపితే మేము వారి పేర్లను గోప్యంగా పెట్టి ఇటువంటి అసహ్య కార్యక్రమం మేము నిర్మించడానికి తగ్గించేదానికి మా శాయశక్తులు మేము కృషి చేస్తాము. మాకు అన్ని వేళ మాకు సహకరిస్తున్న మా
డిఎస్పీ సార్ గారికి, మదనపల్లి డిఎస్పీ సార్ గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై హింద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.